తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించిన ఫేజ్ 2 షెడ్యూల్ గురించి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనకి ఫేజ్ 2కి సంబంధించి స్లాట్ బుకింగ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడుంటది? అండ్ సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడైతాయి? అనేది ఈ వీడియో తర్వాత నీకైతే క్లారిటీ వస్తది. సో, ఈ వీడియోని ఎండ్ దాకా చూసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. అండ్ ప్రీవియస్‌గా మనమైతే తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలి? వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాల్సి ఉంటదని చెప్పి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి. సో, ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా మీద ఐ బటన్స్ లోపల ఉంటాయి. అండ్ వీడియో ఎండ్ తర్వాత మీకైతే రికమెండేషన్ లోపల కూడా వస్తది. ఎళ్లి ఆ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. ఇట్లాంటి అప్డేట్స్ త్రూ ఔట్ యువర్ తెలంగాణ ఈసెట్ జర్నీ నేనైతే ప్రొవైడ్ చేస్తా ఉంటా అన్నట్టు. సో, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విషయానికొస్తే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 14థ్ జులై రోజు ఉంటది. ఓకేనా? 14థ్ జులై రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి స్లాట్ బుక్ చేసుకోవడానికి మాత్రం మనకి 3 రోజుల టైం అయితే ఇచ్చిర్రు. 11థ్ జులై, 12థ్ జులై అండ్ 13థ్ జులై. సో, ఈ 3 రోజుల టైం లోపల మనం 14థ్ జులై రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, నువ్వు స్లాట్ బుక్ చేసుకోవడానికి 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది. సో, ఏంది ఈ స్లాట్ బుకింగు? ఈ స్లాట్ బుకింగ్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటదంటే, మనం హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మనకు డేట్ అయితే ఫిక్స్ ఉంది. ఎందుకంటే మనకు 14థ్ జులై ఒకటే రోజు మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటది కాబట్టి డేట్ అయితే ఫిక్స్. జస్ట్ మనం టైమ్‌ని సెట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. టైమ్ అండ్ హెల్ప్ లైన్ సెంటర్ అని. సో, హెల్ప్ లైన్ సెంటర్‌ల విషయానికొస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి సో, పాలిటెక్నిక్ రామంతపూర్ ఉంది. అండ్ దాని తర్వాత మాసప్ ట్యాంక్ లోపల ఉంది. అండ్ దాని తర్వాత ఈస్ట్ మారేడుపల్లి లోపల ఉంది. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరీంనగర్ లోపల ఒకటుంది. అండ్ దాని తర్వాత ఖమ్మం లోపల, మహబూబ్ నగర్ లోపల, నల్గొండ లోపల, నిజామాబాద్ లోపల, వరంగల్ లోపల. సో, డిస్ట్రిక్ట్‌కి ఒకటి. అప్రాక్సిమేట్‌లీ డిస్ట్రిక్ట్‌కి ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంది. సో, డిపెండింగ్ అపాన్ సో, మీ ఇంట్రెస్ట్‌ని బట్టి అండ్ మీకు ఏ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరుంటది అనే దాన్ని బట్టి, మీ ఏరియాకి ఏది దగ్గరుంటది అనే దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకొని మనం టైం అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటది. సో, మనకి ఆల్రెడీ సో, ఈ ఎన్‌సీసీ గావచ్చు, స్పోర్ట్స్ గావచ్చు, సీఏపీ గావచ్చు, పీహెచ్‌సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. సో, మనకి ఈ ఫైనల్ ఫేజ్ లోపల వీళ్ళకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎట్లాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ మైనారిటీ మనకైతే టైమింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? సో, మీరు టైమింగ్స్ కూడా చూసుకోవచ్చు. మనకి స్లాట్ ఏ టైంకెళ్ళి ఏ టైంకి అవైలబుల్ ఉంటదని చెప్పి. సో, మనకి 9 టు ఈవినింగ్ 5 దాకా స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? సో, ఈవినింగ్ 6 దాకా 9-6 దాకా అవైలబుల్ ఉంటాయి. మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సో, ఇక్కడ ఏదైనా ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోరి. మీకు దగ్గరున్న డిస్ట్రిక్ట్‌ని. అండ్ మనకు 14థ్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయితదన్నట్టు. 14థ్ జులై రోజు. ఓకేనా? సో, ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? 14థ్, 15థ్. 14థ్ జులై, 15థ్ జులై అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైమ్ ఉంటది. అండ్ 15థ్ రోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మనం వెబ్ ఆప్షన్స్‌ని చేంజ్ చేయడానికి ఉంటదన్నట్టు. అండ్ మనకి 18థ్ జులై రోజైతే 18థ్ కంటే ముందు మనకి సీట్ అలాట్‌మెంట్స్ కావడానికి ఉంటది. అండ్ మాక్సిమం మనకి 18థ్ జులై రోజు సీట్స్ అయితే అలాట్ అయిపోతాయన్నట్టు. ఓకేనా? తర్వాత 18థ్, 19థ్, 20 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చి మనకు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి. ఓకేనా? తర్వాత కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయడానికి మనకైతే 19థ్, 20, 21, 22 4 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు మనకి. ఓకేనా? సో, ఇది మనకి తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ షెడ్యూల్. నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా, ఫేజ్ 2లో సీట్ వచ్చినా గానీ మనమైతే 19థ్ జులై 2025 నుండి 22nd జులై 2025 వరకు కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చి జాయిన్ కావాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది మన ఫైనల్ ఫేజ్. ఓకేనా? సో, మీకు ఒకవేళ ఫేజ్ 1లో సీటొచ్చి మళ్ళీ వెబ్ ఆప్షన్‌లు ఇద్దామనుకుంటే మాత్రం సో, ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలి? ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇస్తే బావుంటదని చెప్పి నేను ఫర్దర్‌గా మాట్లాడతాం. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. ఇది ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి స్లాట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. తొందరగా స్లాట్ బుకింగ్ చేసుకోరి. మీ దగ్గరున్న ఏరియాని స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. ఓకేనా? సో, స్లాట్ బుకింగ్‌కి సంబంధించి ఎట్లా చేసుకోవాలి? అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకుపోవాలని చెప్పి వీడియోస్ అయితే ఐ బటన్ లోపల ఉన్నాయి. ఒకసారి ఎళ్లి చెక్ చేయరి. అండ్ ఈ వీడియో తర్వాత కూడా వస్తాయి. ఓకేనా? స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? అండ్ ఆఫ్టర్ దట్ మనకి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని చెప్పి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. ఇట్లాంటి అప్డేట్స్ మనం ఇస్తా ఉంటాం. అండ్ సైనింగ్ ఆఫ్.